గారు చెప్పలేదు. జయహో జగన్, రారాజు జగన్, ఇంకా మీ పని అయిపోయింది. 2 సంవత్సరాల్లో మీ పాలనంతా ప్రజలు విమర్శిస్తున్నారట. తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సభలకు వస్తున్నారు. ఎక్కడ చూసినా ఇసుక రాలనంతగా వస్తున్నారు. కాబట్టి మీ మీద వ్యతిరేకత బాగా పెరిగిపోయింది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అని. ఇంకా ఆయన పాదయాత్ర కూడా మొదలు పెట్టేస్తారట ఈ ఊపుతోటి. ఏంటి అంత దారుణంగా ఉందా కూటమి ప్రభుత్వ పాలన? నమస్తే. నమస్తే. మీకు డిబేట్ లో ఉన్న ఇద్దరు మిత్రులకు నమస్కారాలు. జేహో జగన్ కాదు వర్మ గారు, బాబోయ్ జగన్, వామ్మో జగన్, అయ్యో జగన్. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పరామర్శ యాత్రకు వస్తే జనం భయపడుతున్నారు. ఎవరికి యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు. ఎవరి మెడ జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడుతుందో తెలియదు. ఏ ఎస్ఐ మీద దాష్టీకం జరుగుతుందో తెలియదు. ఎవరు చొక్కాలు దించుకొని, ఎవరు గుడ్డలు దించుకొని బైకులతో యాక్సిడెంట్లు చేస్తారో తెలియదు. వాస్తవంగా జరుగుతుంది అదే. కాకపోతే అదొక రాజకీయ పార్టీ కాబట్టి జేహో జగన్ అంటే అనొచ్చు. కానీ నిజానికి జరుగుతుంది ఏంటంటే, ఒక కాన్ఫిడెన్స్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్రెస్టేజ్, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆయన ప్రెస్టేషన్లో, అంటే రేపు 29 ఎన్నికల్లో నేను గెలుస్తానా, గెలవనా, ఉంటానా, ఉండనా, అసలు రాజకీయాల్లో ఎలా నిలబడగలను అని చాలా ప్రెస్టేజ్గా ఉన్నాడు. ఒక పక్క చూస్తేనేమో నాయకులందరూ తప్పులు చేస్తున్నారు, మరో పక్క చూస్తేనేమో నాయకులందరూ వెళ్ళిపోతున్నారు పార్టీని విడిచిపెట్టి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ని వదిలేశాడు. ఆయన ఉండేది కర్ణాటక, యలహంక ప్యాలెస్. ఏదో అత్తారింటికి వచ్చినట్టుగా నెలకో 2 నెలలకో వచ్చి పార్టీ శ్రేణులకు పార్టీ నాయకుడిగా పిలుపునిచ్చి వెళ్ళిపోతున్నాడు. మీరు చూడటం లేదా 2 సంవత్సరాలుగా? మీకు ఒక మాట చెప్తాను వర్మ గారు, ఏ నాయకుడైనా ప్రజాస్వామ్యంలో బాధితుల్ని పరామర్శిస్తారు, బాధించినోని పరామర్శిస్తారు. మీకు చీదిల అప్పలరాజు కొడుకు కారణంగా ఒక గొర్రెల కాపరి దానయ్య కుటుంబం రోడ్డును పడితే ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన బోలా. వాళ్ళు కూడా బీసీలే. కానీ చీదిల అప్పలరాజు గారిని పరామర్శించడానికి పోయాడు. అదేమనంటే ఆయన డాక్టరో, యాక్టరో, ఇతర 18 సంవత్సరాల పిల్లగాడు, చిన్న కుర్రోడు. 18 సంవత్సరాల కుర్రోడు అంటే ప్రాణాలు తీయమని అర్థమా? ఇప్పుడు డాక్టర్ గారు కూడా ఏం చేయాలి? అప్పలరాజు గారు మొట్టమొదటి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి పరామర్శించాలి. తన కొడుకును కాపాడుకునేందుకు ఆయన ఏదో కుట్ర ప్రయత్నాలు చేస్తే పోలీసులు కేసు పెట్టారు. రెండోది విరూపాక్షి, ఓ దళిత కుటుంబం మీద దాడి చేశాడు. నిజానికి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఏదైనా సమస్య ఉంటే పోలీసులకు చెప్తాడు. నువ్వు బొలోమంటూ 10 మందిని వేసుకెళ్ళిపోయి ఓ దళిత కుటుంబం మీద దాడి చేస్తే, నా బీసీలకు చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకం అంటే దళితులు చంపమని ఉందా, దాడి చేయమని ఉందా, నేరానికి కులం ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించరా? మీకు మాట చెప్తా, మీరు పదే అడిగే ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం వస్తున్నారు అనండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జనం రావడం ఏంది? ఆశనటుడు బ్రహ్మానందం గారు వచ్చినా కూడా కుప్పలు తెప్పలుగా జనం వస్తారు. నిన్న సత్యపల్లిలో వస్తే ట్రాఫిక్ జామ్ అయింది. అల్లు అర్జున్ గారు వచ్చినా జనం వస్తారు, మహేష్ బాబు గారు వచ్చినా జనం వస్తారు. ప్రతి నాయకుడికి అభిమానాలు ఉంటారు. కాకపోతే ఇప్పుడు వస్తున్న జనం తరలి వచ్చిన జనం కాదు, తరలిస్తే వచ్చిన జనం, పిలిస్తే వచ్చే జనం కాదు, కేకలేసి అరిస్తే వచ్చిన జనం. ప్రతి నాయకుడికి ఇండెంట్ ఇచ్చారు. మీరు 1000 మందిని తీసుకురావాలి, మండలానికి 1000 మందిని తీసుకురావాలి, ఒక ఇండెంట్ ఇచ్చారు. ఏం చేస్తారు చెప్పండి? వైసీపీ నాయకులు ఖాళీగా ఉండి వాళ్ళ నాయకుడికి నేరాజనాలు పలకటానికి మంచో చెడో ఓటర్లని దగ్గర చేసుకుని తరలిస్తారు. ఎవరికి జనం రాదు? పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే భూమి బద్దలైపోద్ది. మనం చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా పర్యటనకు వస్తే జనం ఎలా వస్తారు? చంద్రబాబు నాయుడు గారికి ఎలా వస్తారు? లోకేష్ గారికి ఎలా వస్తారు? రాంది ఎక్కడన్నా ఆఖరికి పాలకోట వెళ్ళినా కూడా 2000-3000 మంది వస్తారు కదా. అందుకని జనం వస్తున్నారని కాదు, నాయకుడి విధానాలు ఏంటనేది అర్థం చేసుకోవాలి. వర్మ గారు, సో అంటే మీ కూటమికి అయితే స్వచ్ఛందంగా వస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే తరలిస్తున్నారనా? ఆ ఇండెంట్ ఇస్తేనే వస్తున్నారండి. ఇప్పుడు మీకు మాట చెప్తా వర్మ గారు, ఇప్పుడు పరామర్శ యాత్ర ఆయన ఒక బాధలో ఉండదు. చీదిల అప్పలరాజు గారు లేదా విరూపాక్షి సంతోషంగా పోతారా, కాస్త బాధగా పోతారా? నిన్న కూడా ఆయన ములాఖత్కి వెళ్ళి
నా ఫోటో తీశారు, నా కుర్చీ వేయలేదు, నా పూలదండ వేయలేదు, నేను ఒక మాజీ ముఖ్యమంత్రిని, నన్ను గౌరవించలేదని మాట్లాడుతున్నారు. జైలుకో నిబంధనలు ఉంటాయి, ఆయనకు తెలియకపోవచ్చు, ఆ నిబంధనల ప్రకారంగానే ఉంటారు. మీకు నిన్న మొన్న కూడా ఎస్ఐ గారు విధుల నిర్వహణలో బాధ్యతగా వెళ్ళిన మహిళా ఎస్ఐ తప్ప ఆయనేమో అటకాయించడానికి వెళ్ళలేదు కదా. మరి ఒక పోలీసు ఆఫీసర్ల పట్ల మహిళా ఎస్ఐల పట్ల ఎలా మాట్లాడుతున్నారు? ఒక ప్రజాస్వామికంగానే మాట్లాడుతున్నారా? కాబట్టి ఆయన ఎవరొద్దని మేము అనం. ఆయన ములాఖత్కి వెళ్ళినా, మరో కత్తుకి వెళ్ళినా, పరామర్శకి వెళ్ళినా ప్రజాస్వామ్యంలో ఆయనకు వెళ్ళే హక్కు ఉంది, పరామర్శించుకునే హక్కు ఉంది. ఆయన దండయాత్ర ఆయన చేయని. కానీ దేనికోసం చేస్తున్నాడు, ఎందుకోసం చేస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, హీజ్ నాట్ ఏ కామన్ మ్యాన్. ఆయన ఆల్రెడీ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పదవిని ఆయన అనుభవించాడు. పదవిని వెళ్ళిన ముఖ్యమంత్రి కూడా బాధ్యత మరిచి, పరిపాలకుడిని మాట మరిచి మాట్లాడటం అనేది ఎంతవరకు సంబంధించడం అనేదే మాలాంటి వాళ్ళ ప్రశ్న. ఓకే, రైట్. సురేష్ గారు, ఓకే, ఏంటి జై హో జగన్ అంటూ జనాలు నీరాజనాలు పడుతున్నారు. 2 సంవత్సరాలకే కూటమి పని అయిపోయింది. ఇది జరుగుతున్న ప్రచారం, సోషల్ మీడియాలో విపరీతమైన వార్తలు. రారాజు జగన్, జై హో జగన్, ఇంకా ఆయన పాదయాత్రకు కూడా వస్తున్నారట. ఎవర్రా జగన్ ఆపే దమ్మున్న వాళ్ళు ఎవరు ఆపుతారు? నిన్నంతా ఇబ్బందులు పెట్టారట, ఆయన చాలా అవమానించారట ఒక మాజీ సీఎం గారిని. నిజమా సార్? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి 99 వీక్షలకి ముందస్తు స్వతంత్ర దిన శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. అయితే ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో అది తప్పలేదు సార్. ఎవరి నాయకుని వాళ్ళు జైహో అనొచ్చు, రాజు అనొచ్చు, బాహుబలి అనొచ్చు, రాజా అనొచ్చు, ఏదైనా అనొచ్చు, అది ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అక్కడ వస్తున్నటువంటి జనాలు జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారా, తీసుకురాబడ్డారా, లేదా తరలించారా, తోలుకొచ్చారా అంటే వాళ్ళని నీకు మొన్న కూడా డిబేట్లో చెప్పాను సార్. ఒక పరామర్శకు వెళ్ళేటప్పుడు జనాలు అయితే తరలించాల్సిన అవసరం లేదు. మాజీ ముఖ్యమంత్రిగా కొంతమంది వస్తారు, రాకుండా పోరు. ఒక నాయకుడు, మా నాయకులు ఎవరైనా మా ఉత్తరాంధ్ర విశాఖపట్నం వచ్చారంటే ఈ 2 చుట్టుపక్కల ఉన్న ఈ 3 జిల్లాల నుంచి కూడా ప్రధాన నాయకులు లేదా కార్యకర్తలు వస్తారు. అందులోకి ఏంటంటే మాకు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అభిమానులు, కుర్రవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు. ఆ ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుందంటే ఎక్కడైతే మనకి ఇవి వాంటెడ్లీ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో, లేదంటే గొడవలు అవుతున్నాయా, లేదంటే జైలు పాలు అవుతున్నారా, అవన్నీ ఎత్తుక్కొని మరి ప్లాన్ చేసుకొని జన సమీకరణ చేసి అయ్యో నాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత బలం ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించే ప్రయత్నంలో భాగంగా గత 3 నెలల నుంచి మనం చూస్తున్నాం ఆయన ఎటువంటి పరామర్శలు చేస్తున్నారో, పరామర్శ తలక అంతరార్థం ఏంటి, వాళ్ళకి వెళ్ళి భరోసాగా ఉండాలనే ఆలోచన పక్కకు పెట్టేసి ఒక పొగాకు రైతులు చూసాం, మిర్చి రైతులు చూసాం, మామిడికాయ రైతులు చూసాం. ఇట్లా ప్రతి చోట, లేదంటే జైలుకి వెళ్ళేటువంటి వాళ్ళ యొక్క లీడర్లు కలవడానికి వెళ్ళేటప్పుడు చూస్తున్నాము. మొన్న శ్రీధర్ అప్పలరాజుని చూసాం, ఆయన కనీసం కలవకుండానే వెనక్కి రావడం జరిగింది. అంటే ఇదంతా దేనికి చేస్తున్నంటే పొలిటికల్లో ఇది ఒక భాగంగా ఉండొచ్చు కొంతవరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎక్కువగా చేస్తున్నారు దీన్ని. ఇది ఆయనకి ఏదో మేలు కంటే కూడా కీడు ఎక్కువ చేసే పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ యొక్క సభల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కానీ, లేదంటే వాళ్ళ లీడర్స్ కార్యకర్తల చేతుల్లో పెట్టేటువంటి ఆ ఫ్లెక్సీలు కానీ, ఆ యొక్క నినాదాలు కానీ ఏ ఒక్కటి కూడా సభ్య సమాజం తీసుకునే విధంగా లేవు అవి. ఎందుకంటే అన్ని వ్యతిరేక దిశలోనే ఉన్నాయి. వాళ్ళ యొక్క భాష కానీ ఎవరు కూడా పబ్లిక్ తీసుకోవడం లేదు. అది గమనించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. 2024లో నిజంగా చెప్తున్నాను సార్, సంక్షేమాలు కానీ లేదంటే డెవలప్మెంట్ కానీ గవర్నమెంట్ వచ్చినా కూడా చేస్తారు. అయితే ఈయన పేద ప్రజలకు సంక్షేమం ఏదైతే ఉన్నాయో అవి ఇచ్చేస్తే నాకు ఓట్లు వేస్తారు, మిగతా ఏం చేసినా పర్వాలేదనే ఉద్దేశంతో దోపిడీలు యథేచ్ఛగా చేసుకుంటూ వాళ్ళకు అన్యాయాలు పక్కన పెట్టుకుంటూ డబ్బును ఎలా గోదాములో పెట్టాలని ఆలోచన చేస్తూ సామాన్య ప్రజలకు ఇవ్వాల్సినవన్నీ పెన్షన్ కానీ లేదంటే రకరకాలు ఏమున్నాయో అన్ని సంక్షేమాలు ఇచ్చారు. అయితే ఇంత దారుణంగా 11 సీట్లకి పడిపోయే పరిస్థితి రావడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన విధానం, ఆయన యొక్క వ్యవహార శైలి ప్రధానంగా. ఎందుకంటే నాయకుడు ఎలా ఉంటారో వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేదంటే వాళ్ళ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. ఎందుకు? ఆయన యొక్క మనస్తత్వాన్ని బట్టి వీళ్ళు నడుచుకుంటారు. మనం ఇక్కడ క్రూరంగా ప్రవర్తిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడవచ్చు, ఎదటి వ్యక్తులు బూతులు తిడితేనే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడవచ్చు. అప్పుడే ఆయన మనకు పదవులు ఇస్తారు, మంత్రి పదవులు ఇస్తారు, మనల్ని గుర్తిస్తారు, లేదా శభాష్ అంటావు, లేదంటే నా మనసు దోసుకున్నామని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారు. స్వయాన అసెంబ్లీల్లో కానీ
పెద్ద ఒక 15 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా చేసి ప్రతిపక్షంలో ఉండి 75 అంటే 70 వయసు దాటినట్టు ఒక వ్యక్తిని మాట్లాడతారు, వాళ్ళ భార్యలు మాట్లాడతారు. అంటే ఇలాంటి వ్యవహార శైలి వాళ్ళకి ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పారు. అయినా కానీ వర్మ గారి ఇళ్ళలో మార్పు రావటం లేదు. నేనైతే మాత్రం చెప్తున్నాను, కొడాలి నానినో లేదా పేరు నానినో లేదంటే జోగి రమేష్ను లేదా సీదరు అప్పలరాజును లేదా ఈ రకంగా మాట్లాడినటువంటి కొంతమంది వ్యక్తులు అనేకంటే కూడా ముందు జగన్మోహన్ రెడ్డి గారు మారాలి. ఈ సమాజం ప్రజలు ఏం కోరుకుంటున్నారు, డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, అలాగే సంక్షేమ, పేద ప్రజలు ఎప్పుడు కూడా సంక్షేమం వైపు చూస్తారు. ఈ రెండూ కూడా చేస్తూనే ఒక మంచి భాష, మంచి సంస్కృతి రాబోయే తరాలకు ఇవ్వాలి, భవిష్యత్తు తరాలకు ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నారు. మీరు మాట్లాడే మాట నచ్చకనే మొన్న అంత దారుణంగా వాడగొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రధానంగా సార్ ఎలక్షన్లు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఎలక్షన్లు ఆల్రెడీ వచ్చేసాయి. ఎందుకంటే ఆ ఆత్రమ హడావుడి చూస్తుంటే ఇంతకుముందు సభలు పెట్టారు, వైనాట్ 175 అని చెప్పేసి ఆ సభల పేరు ఏదో మర్చిపోయాను, పెద్ద పెద్ద సభలు నిర్వహించారు. ఆ సభలకు సార్ నిజంగా చెప్తాను, ఆ జనాలు చూస్తే మొత్తం అందరూ కూడా నీరు గారిపోయారు. ఇక అయిపోయింది, వైనాట్ 175 100% రైట్ అన్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడికి వచ్చిన జనాలు బలవంతంగా తీసుకురాబడ్డారు. అలాగే అక్కడికి వచ్చిన జనాలు కొంతమంది అయితే గ్రీన్ మ్యాట్లు వేసి టీవీల్లో చూపించడం కోసం అని చెప్పేసి ఏదైతే కంప్యూటర్ గ్రాఫిక్స్ చేసి జనాలను అధికంగా పెట్టి చూపించి నానా యాగి చేశారు. ఏమైంది ఫైనల్ రిజల్ట్ ఏమైంది సార్? ఎప్పుడు కూడా లీడర్స్ కానీ వాళ్ళు ప్రజల దగ్గర ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని నీకు చేతనైతే నువ్వు వాళ్ళ సమస్య పరిష్కరించు. నీ వల్ల ఇప్పుడు కాకపోతే ఓకే మేము వచ్చిన తర్వాత చేస్తామమ్మా, ఇప్పుడు మేము ఏమీ చేయలేమని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి నువ్వు చెప్పుకుంటూ పబ్లిక్లోకి వెళ్ళు. చాలా విషయాలు ఉన్నాయి సార్, ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ బాధపడుతున్న విషయాలు చాలా ఉన్నాయి. అదేంటి ఈ ప్రభుత్వం చేయట్లేదంటే నేను అది అనట్లేదు, అన్నీ ఒకేసారి చేయలేరు, ఒకటి ముందు వెనక అవుతూ ఉంటుంది. అలాంటి సమస్యలు తీసుకొని వచ్చి వీళ్ళు మాట్లాడితే రేపు పొద్దున్న 2029లో ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఆయన మళ్ళా జయహో జగన్ ఇప్పుడు నుండి అప్పుడు అంటారు మళ్ళీ జనాలు. కానీ నువ్వు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నప్పుడు మీ సోషల్ మీడియాలోనో మీ టీవీలోనో మీ పేపర్లలోనో నీకు నచ్చినట్లు నువ్వు డబ్బా కొట్టుకొని ఏదో చేస్తుంటే ఇదైతే ప్రజలైతే జనాలందరూ కూడా తెలివి మీరు ఉన్నారు సార్. రైట్, ఓకే.